అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం ఉంటుంది. ఆ విజయము కొంతమంది మాత్రమే పొందుతారు. కొంతమంది పొందలేరు. ఎందుకు అంటే వాళ్ళు ఒక వేలో వెళ్తారు కాబట్టి, వాళ్ళకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళంటూ కొన్ని కీస్ ఫాలో అయితారు కాబట్టి సక్సెస్ అవుతారు. కొంతమంది సక్సెస్ కాలేరు. ఎవరైతే ఆ కీస్ వేలో వాళ్ళు వెళ్లరో, ఫాలో అవ్వరో వాళ్ళు మాత్రం సక్సెస్ కారు. ఇప్పుడు మనం ఫ్యామిలీ లైఫ్‌లో అయినా, జాబ్ లైఫ్‌లో అయినా, స్టూడెంట్ లైఫ్‌లో అయినా, బిజినెస్ లైఫ్‌లో అయినా ప్రతి దాంట్లోనూ మనం సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఫ్యామిలీ లైఫ్‌లో మనం ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే మనకంటూ ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది. ఆ డ్రీమ్ హౌస్ మనం బిల్డ్ చేసుకుంటాం. బిల్డ్ చేసుకొని ఫ్యామిలీ‌నందరిని తీసుకెళ్తాం. మనము మామూలుగా మన రొటీన్‌గా ఉండే ఇంట్లో మనం ఉంటాము. కానీ మన డ్రీమ్ హౌస్ మనం అన్ని ఫెసిలిటీస్ ఈ ఇంట్లో ఉండాలి అని చెప్పని ఆ హౌస్ బిల్డ్ చేసుకుంటాం. కానీ ఆ హౌస్ దగ్గరికెళ్తాము. అక్కడికెళ్ళిన తర్వాత చూసుకుంటే అక్కడ వీళ్ళ కీస్ మర్చిపోయుంటారు. డ్రీమ్ హౌస్‌వి. అప్పుడు వాళ్ళేమనుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆ ఇంట్లోకెళ్తే వాళ్ళంతా హ్యాపీ. వాళ్ళక్కడ కీస్ మర్చిపోవడం వల్ల వాళ్ళంతా బయటుండే చూస్తారు. అప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న హ్యాపీని ఎంజాయ్ చేయలేరు. ఆ ఇంట్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ వాళ్ళు ఆహ్, ఎంజాయ్ చేయలేరు. హ్యాపీగా ఉండలేరు. కానీ అదే వాళ్ళ కీస్ తీసుకెళ్ళి అక్కడ లోపలికెళ్తే హ్యాపీ కదా! అదే జాబ్ లైఫ్‌లో గూడా మనం అందరితో కూడా బాగా ఉంటే, మనం ఒకవేళ ఆబ్సెంట్ అయినా మన వర్క్ మన కొలీగ్ కంప్లీట్ చేసేస్తాడు. అప్పుడు మనకు మాట రాదు. అదే మనం మన కొలీగ్‌తో సరిగ్గా లేకపోతే, అప్పుడు మనకు ఖచ్చితంగా మాటొస్తుంది. అక్కడ మనం సక్సెస్ కాం. నెక్స్ట్ స్టూడెంట్ లైఫ్‌లో అయినా మనం 1 ఇయర్ అంతా కష్టపడి చదివి, ఆ ఎగ్జామ్స్ టైమ్‌లో మనం కరెక్ట్ మన హెల్త్ సిట్యుయేషన్ గాని, మనం అక్కడికి వెళ్లి ఎగ్జామ్ హాల్‌కెళ్ళి ఎగ్జామ్ ప్రెజెంట్ చేసినప్పుడు మాత్రమే మనం ఆ ఎగ్జామ్‌లో ఆ ఇయర్‌లో మనము అక్కడ సక్సెస్ అయితాం. కానీ మనం ఎళ్ళకపోతే అక్కడ సక్సెస్ కాలేం. బిజినెస్ లైఫ్‌లో అయినా గాని వాళ్ళు మనం కొలీగ్స్‌కి ఇచ్చింది, మన కొలీగ్స్ ఎవరున్నారో వాళ్ళందరి దగ్గర మనమేమో వర్క్ చేపిస్తాము. వాళ్ళన్ వాళ్ళు మనకు అవుట్‌పుట్ ఇస్తారు. ఆ అవుట్‌పుట్ మనం కరెక్ట్‌గా మన డీలర్‌కి మనం కరెక్ట్ టైమ్‌లో సెండ్ చేయగలిగితే అప్పుడు మనం ఆ బిజినెస్‌లో విన్ అయితాం. కానీ అలా చేయకపోతే మనం సక్సెస్ కాలేం. ఇప్పుడు సక్సెస్ సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్‌కి డెఫినిషన్ ఏంటి అంటే మన లక్ష్యాల్ని మనం చేరుకున్నప్పుడు మాత్రమే మనం విజయవంతం అవుతాం. విజయం పొందుతాం. అదే మన లక్ష్యాన్ని మనం చేరుకోలేనప్పుడు మనం విజయం పొందలేం. మన లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి మనకంటూ కొన్ని కీస్ ఉంటాయి. ఆ కీస్ ఏంటివి అంటే ఒక 10 కీస్ అనేటివుంటాయి. ఈ 10 కీస్ అనేటివి మనం ఫాలో అయినవే కాదు. మనం ఫాలో అవ్వాలి. మన ముందు చాలా అంటే చాలా మంది ఎ సక్సెస్ అయిన పీపుల్ ఉన్నారు. ఆ సక్సెస్ అయిన పీపుల్ నుంచి మనం సక్సెస్ అవ్వడానికి ఈ 10 కీస్ ఫాలో అవ్వాల. ఫాలో అయితే మనం కూడా మన లైఫ్‌లో సక్సెస్ అవుతాం. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అనేది కావాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా సక్సెస్ కావాలి కాబట్టి, ఖచ్చితంగా మనం ఈ 10 కీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫస్ట్‌కి సెట్ క్లియర్ గోల్. మనము సక్సెస్ పొందాలి అంటే ఫస్ట్ మనకంటూ ఒక గోల్ అనేది ఉండాలి. ఆ గోల్‌ని మనం పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ వైపు అడుగులేస్తాం. అలా కాకుండా మనకు గోలే లేకపోతే మనం ఎలా సక్సెస్ అయితాం? ఆ గోల్ అనేది ఎలా ఉండాలి అంటే స్మార్ట్‌గా ఉండాలి. స్మార్ట్ అంటే ఫస్ట్ గోల్ స్పెసిఫిక్. ఫర్ స్పెసిఫిక్. స్పెసిఫిక్‌గా ఉండాలి. మనము ఏదైనా ఇప్పుడు మనం వెస్టేజ్‌లోనే ఉన్నాము. మనం వెస్టేజ్‌లో ప్లాన్ వింటూనే మనకింత మనీ కావాలి అంటే వచ్చేదు. ఫస్ట్ మనము ఐడీ వెయ్యాలి. ఐడీ వేసి నేను ఇన్ని మంత్స్‌లో చెయ్యాలి అంటే అప్పుడొస్తుంది. నువ్వు ప్లాన్ వింటూనే నీకొచ్చేది నీకు అమౌంట్ అనేది వచ్చేది. కాబట్టి స్పెసిఫిక్. నేను ఖచ్చితంగా బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి అనేది స్పెసిఫిక్. మెజరబుల్. ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఐడీ వేసుకుంటే నువ్వు బ్రాంజ్ అయితావు. అది ఎన్ని మంత్స్ అనేది నువ్వు ఇన్ని మంత్స్‌లో నేను ఐడీ వేసుకున్న ఇన్ని మంత్స్‌లో ఇది చెయ్యాలి అనేది ఉండాలి. అప్పుడు నీకు నీ గోల్‌కి సక్సెస్ ఎలా వేస్తావనేది తెలుస్తుంది. అది ఫర్ అచీవబుల్. అది నువ్వు అందుకునే విధంగా ఉండాలి. నువ్వు అచీవ్ చేసే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అయితావు.
అలా కాకుండా నువ్వు ఐడీనే వేయకుండా ఓన్లీ క్లాస్ మాత్రమే వింటూ ఉంటే నువ్వు ఎలా అచీవ్ అయితావు? నువ్వు ఐడీ వేసి ప్రొడక్ట్స్ వాడితే అప్పుడు నువ్వు బ్రాంజ్ గాని, ఫాస్టాగ్ గాని దేని గురించైనా మనం తెలుసుకుంటే వెస్టేజ్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే ఎలా ఎళ్ళాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు మనం ఏ గోల్‌ని మనం రీచ్ అవుతామని తెలుసుకున్నప్పుడు మనం సక్సెస్ అయితాం. అలా గాకుండా నువ్వు ఐడీ వేస్తూనే నేను క్రౌన్ అయిపోవాలా, నేను సిల్వర్ అయిపోవాలా అంటే ఎలా పాసిబుల్? నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి వెస్టేజ్ గురించి. తెలియాలంటే నువ్వు మీటింగ్స్‌లో జాయిన్ అయితే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు నువ్వు జాయిన్ అయినప్పుడు నా గోల్ ఏంటి? ఆ గోల్ నేను ఎన్ని మంత్స్‌లో చే ఆహ్, చేరుకోగలను? ఎన్ని మంత్స్‌లో నేను ఆ గోల్‌ని రీచ్ అవ్వగలను? ఈ గోల్ నేను పెట్టుకుంటే నేను అచీవ్ చేయగలనా? లేదా? అనేది తెలుస్తుంది. ఆర్ ఫర్ రిలవెంట్. రిలవెంట్‌గా ఉండాలి మన గోల్ ఎప్పుడు కూడా. మనం అనుకున్న విధానానికి, మనం చేసే పనికి, మనం పెట్టుకున్న గోల్‌కి కూడా రిలవెంట్‌గా వర్క్ చేస్తే అప్పుడు మనం గోల్ అనేది రీచ్ అవుతాం. అలా కాకుండా నేను బ్రాంజ్ అవ్వాలా అనుకుంటే అయిపోము. ఖచ్చితంగా మనం క్లాస్ విని, దాని గురించి తెలుసుకొని, మనం ప్రొడక్ట్ షేర్ చేస్తే అప్పుడు మనం అయితాం గానీ ఊరికేనే మనము కామ్‌గా ఉండి ఐడీ వేసినాం గదా! ఇంగ అయిపోతాంలే మనం బ్రాంజ్ అనుకుంటే అయిపోము. మనం దానికి తగ్గట్టు వర్క్ చేస్తే, మనం ఎలా చేస్తే మన గోల్ రీచ్ అయితామనేది తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము గోల్‌ని రీచ్ అయితాం. టీ ఫర్ టైమ్ బాండ్. టైమ్ బాండ్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఏ వర్క్ ఫినిష్ చేయాలన్నా కూడా టైమ్ అనేది పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం ఫినిష్ చేయగలుగుతాం. లేకపోతే మన వర్క్ అనేది ఫినిష్ కాదు. ఎందుకు అంటే టైమ్ ఉందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలి. 4 మంత్స్‌లో అయిపోవాలి. 4 మంత్స్‌లో అయిపోవాలి అనుకుంటే ఫస్ట్ మంత్‌లో ఎంత చేయాలి? సెకండ్ మంత్‌లో ఎంత చేయాలి? థర్డ్ మంత్‌లో ఎంత చేయాలనేది నీకు తెలుస్తుంది. అలా గాకుండా నువ్వు టైమ్ బాండ్ పెట్టుకోకపోతే నువ్వు ఎప్పటికి గూడా అది ఇంగా బ్రాంజ్ ఇంగా ఉందిలే అనుకుంటావు. ఇంకోటి మనము ఎప్పుడైనా గోల్‌ని రీచ్ అవ్వాలి అంటే మన గోల్‌ని 3గా డివైడ్ చేయాలి. అదేంటి అంటే షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ అంటే ఇప్పుడు మనము సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి. సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ మంత్‌లో నేను ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. ఫస్ట్ 2 మంత్స్‌లో నేను ఫాస్ట్ స్టార్ట్ అయిపోవాలి. తర్వాత నేను ఇద్దరిని ప్రమోట్ చేయాలి. తర్వాత నేను బ్రాంజ్ అవ్వాలి. తర్వాత నేను సిల్వర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటే అప్పుడు నువ్వు సిల్వర్‌గా సక్సెస్ అయి. లేదా అంటే నువ్వు సక్సెస్ కాలేవు. ఎందుకంటే షార్ట్ టర్మ్ నేను ఫస్ట్ 2 మంత్స్‌లో ఫాస్ట్ స్టార్ట్ అయిపోవాలి. తర్వాత బ్రాంజ్ అయిపోవాలి. మిడ్ టర్మ్ గోల్. తర్వాత లాంగ్ టర్మ్ గోల్ సిల్వర్. కాబట్టి ఇలా నువ్వు డివైడ్ చేసుకున్నప్పుడు నువ్వు సక్సెస్ అయితావు. మనకు పిల్లలకైనా గాని, పిల్లలకి ఇయర్ అంతా సిలబస్ అయిపోవాలి అంటే వాళ్ళకి 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్. అలా వాళ్ళ టైమ్ టేబుల్ పెడతారు గాబట్టి, వాళ్ళు ఇయర్ ఎండింగ్‌కి సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు. అలా వాళ్ళు టైం లే అలా వాళ్ళు సెట్ చేయకపోతే టీచర్స్ చెప్తూనే ఉంటారు. వీళ్ళ సిలబస్ అనేది కంప్లీట్ కాదు. కానీ 3 మంత్స్‌కి అయిపోవాలంటారు కాబట్టి ఖచ్చితంగా అది కంప్లీట్ చేస్తారు. 6 మంత్స్‌కి అయిపోవాలంటారు కాబట్టి అది కంప్లీట్ చేస్తారు. 1 ఇయర్‌కి అంతా అయిపోవాలంటారు కాబట్టి అది కంప్లీట్ చేస్తారు. కాబట్టి టైమ్ బాండ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన గోల్ అనేది మనం ఈ విధంగా సెట్ చేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మన గోల్‌ని రీచ్ అయితాం. సో, ఎవరీవన్ షల్ రైట్ ద గోల్ ఆన్ గోల్ చార్ట్ టు రిమెంబర్ డైలీ. మనము మన గోల్‌ని ఖచ్చితంగా గూడా ఒక గోల్ చార్ట్ మీద రాసుకోవాలి. మనం రోజు తిరిగే ప్లేస్‌లో, మనం ఎక్కువగా ఉండే ప్లేస్‌లో, మనం ఎక్కువగా చూసే ప్లేస్‌లో మన గోల్ ఏంటి అనేది రాసుకున్నామనుకో, మనం ఆ గోల్‌ని తొందరగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా మనం చేయలేకపోయామనుకోండి, మన గోల్ మనం రాయలేదనుకోండి, మనము ఈ వెస్టర్న్ క్లాస్‌లో జాయిన్ అయినప్పుడు మాత్రమే గుర్తుండేది. తర్వాత మర్చిపోతాం. కానీ మనము ఆ చార్ట్‌లో మనం అక్కడ రాసి, ఒక పేపర్‌లో రాసి అంటించామనుకోండి, మనకు ఖచ్చితంగా మనం తిరిగిన ప్రతిసారి నా గోల్ ఇది కదా! నేను ఖచ్చితంగా ఈ వర్క్ ఫినిష్ అయిపోతానే ఈ వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలి అని చెప్పి గుర్తొస్తుందన్నమాట. నెక్స్ట్‌కి స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్. మనము ఏ పని చేసినా కూడా నీతి అనేది ఉండాలి. ఖచ్చితంగా మనము డబ్బు సంపాదించడానికి ధర్మ మార్గంలోనే ఎళ్ళాలి. ధర్మం, అధర్మం అని ఉంటుంది. నీతి నియమాలనుంటాయి. ఆ నీతి నియమాల్లోనే మనం
ఈ వేలో వెళ్తే మన డబ్బు మన దగ్గర ఉంటుంది. మనం కరెక్ట్ వేలో సంపాదించిన డబ్బులు మాత్రమే మన దగ్గర ఉంటుంది. మనం రాంగ్ వేలో సంపాదించిన డబ్బులు తొందరగా ఎళ్ళిపోతుంది. కాబట్టి మనం ఈ వెస్టేజ్‌లో చేసే బి మనం ఈ వెస్టేజ్ బిజినెస్ చేయడం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఒక మంచి మార్గాన్ని మనం ఎన్నుకున్నట్లే. మనం ఎవ్వరిని కూడా ఇక్కడ మోసం చేసి మనం డబ్బు సంపాదించట్లేదు కాబట్టి, మనం ఇందులో నాలెడ్జ్ తీసుకొని దాని గురించి అన్ని నాలెడ్జ్ అంతా తీసుకొని దాంట్లో ఉన్న కీ పాయింట్స్ అన్ని తెలుసుకొని మనం అన్ని వాళ్ళకి వివరించి చెప్తాం కాబట్టి, మనం ఈ బిజినెస్ చేస్తే చాలా అంటే చాలా మంచిగా ఎదుగుతాం. మనం సక్సెస్ అయితాం. మనము ఎందులో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం హార్డ్ వర్క్ అనేది చేయాలి. అది ఎలా చేయాలి? రోజు ఒక స్టెప్ ఎక్కువగా చేయాలి. మనము లేజీగా ఉన్నామనుకోండి, ఏ వర్క్ మనకు ఫినిష్ కాదు. మనం సక్సెస్ అవ్వాలి అంటే కష్టపడాలి. కష్టపడాలి అంటే నువ్వు ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఆ దిశ వైపుగా అడుగులు వేసి నువ్వు గెలుస్తావు. అలా కాకుండా నువ్వు లేజీగా ఉంటే చేద్దాంలే, నేను గోల్ పెట్టుకున్నాను. ఆ గోల్‌కి ఇంకా టైం ఉందిలే అని చెప్పి నువ్వు నెగ్లెక్ట్ చేశావనుకో, నువ్వు ఆ గోల్‌ని రీచ్ అవ్వలేవు. కానీ నేను ఈ గోల్ పెట్టుకున్నాను. నేను ఈ వేలో వెళ్ళాలి అని చెప్పి నా అప్లైనర్ నాకు చెప్పారు. కాబట్టి నేను ఖచ్చితంగా నేను లెయ్యాలి. నేను వర్క్ చెయ్యాలి. నేను చె వర్క్ చేసి ఇందులో సక్సెస్ అవ్వాలి అని అనుకోవాలి. అప్పుడు మాత్రమే మనం విజయం అనేది పొందుతాం. ఆ విజయం మనం పొందాలన్నా కూడా ఈరోజు ఒక పాయింట్ నేర్చుకున్నాం. రేపు 2 పాయింట్లు నేర్చుకోవాలి. 2 పాయింట్లు నేర్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఇంకొంచెం ముందుకెళ్తావు. అలా కాకుండా ఈరోజు ఒక పాయింట్ నేర్చుకొని రేపు ఏం నేర్చుకోకుండా మళ్ళీ మొన్నాడు ఇదే పాయింట్ నేర్చుకున్నావనుకో, అక్కడికి 3 డేస్ కంప్లీట్ అయిపోతాయి. కానీ నువ్వు నేర్చుకునేదేమో సింగిల్ పాయింట్. నువ్వు అలా చేస్తూ వచ్చావనుకో, నీకు డేస్ అనేటివి తగ్గిపోతాయి. నువ్వు నేర్చుకున్న టాపిక్ అనేది చానా తక్కువుంటుంది. కాబట్టి మనం నేర్చుకునేది ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండాలి. మనం సక్సెస్ అవ్వాలి అంటే ఎక్కువగా నేర్చుకోవాలి. ఎక్కువగా కష్టపడాలి. మనం సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు లేజినెస్ అనేది ఉండకూడదు. లేజీగా ఉండేవాళ్ళు ఎక్కడ గూడా సక్సెస్ అవ్వరు. సక్సెస్ కాలేదు ఇంతవరకు కూడా. సక్సెస్ అయిన పీపుల్ లేజీగా ఉండరు. మనము సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ గోల్‌ని సెట్ చేసుకోవాలి. తర్వాత స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్ ఉండాలి. ఇలా ఈ 2 పాయింట్స్ ఫస్ట్ 2 పాయింట్స్ నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా రిమెంబర్ చేసుకుంటూ రండి. వన్ బై వన్ మీకు కూడా తెలుస్తుంది. మీరు ఏ పాయింట్‌లో వీక్‌గా ఉన్నారో ఆ పాయింట్ మీరు కనెక్ట్ చేసుకొని దాని వైపుగా మనం వర్క్ చేసామనుకో ఖచ్చితంగా మనం సక్సెస్ అయితాం. థర్డ్ పాయింట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ కన్సిస్టెన్సీ లేకపోతే మనం ఎందులో కూడా సక్సెస్ కాలేము. ఎందుకు అంటే కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ముందు క్రమం తప్పకుండా ప్రతిరోజు, ప్రతిరోజు మనం మన వర్క్ ఫినిష్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అయితాం. అలా కాకుండా మనం ఒక వర్క్ చేసినప్పుడు కన్సిస్టెన్సీ లేదు అంటే ఖచ్చితంగా అక్కడ మనం సక్సెస్ పొందలేం. ఖచ్చితంగా మనం కన్సిస్టెన్సీని ఫాలో అవ్వాలి. మనము కన్సిస్టెన్సీగా ఇందులో 4 మంత్స్ ప్రొడక్ట్స్ తీసుకుంటేనే మనకు ఫిఫ్త్ మంత్‌లో వోచర్ ఒస్తుంది. ఆ ఫిఫ్త్ మంత్‌లో వోచర్ వచ్చినప్పుడేమో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. నేను ఫస్ట్ కన్సిస్టెన్సీని నాకు మేడం గారు ఖచ్చితంగా కాల్ చేసి గుర్తు చేసి మరీ చేపిచ్చారు. 100 పీవీ చెయ్యాలి అని అనుకున్నాను గానీ, కానీ 14థ్ లోపలే చెయ్యాలి. నాకు ఖచ్చితంగా మేడం గారు కాల్ చేసి, "మేడం గారు ఇలా 14థ్, 13థ్ ఈరోజు ఖచ్చితంగా ఫినిష్ చేసేయండి మీ పీవీ" అని చెప్పనేవాళ్ళు. సరే అని చెప్పి చేశాను. కానీ నాకు చేసినప్పుడు కన్నా తర్వాత నాకు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆహ్, అప్పుడొచ్చిన ప్రొడక్ట్, ఆ వోచర్, క్యాష్ బ్యాక్ చూసి చాలా హ్యాపీగా పొందాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదంతా ఎవరి వల్లొచ్చింది? నాకు అరుణ మేడం గారి ద్వారానే వచ్చింది. ఎందుకంటే మేడం గారు నా ద్వారా కన్సిస్టెన్సీ ఫాలో అయ్యేలా చేశారు నన్ను. మనం నేర్చుకోవాల్సింది మనకు చాలా అంటే చాలా నేర్పిస్తారు మన అప్లైనర్స్. నేను ఆ రోజు మేడం గారు నా చేత ఆ కన్సిస్టెన్సీ ఫాలో అప్ చేశారు కాబట్టే, నేనిప్పుడు ఆ కన్సిస్టెన్సీ వల్ల వచ్చిన లాభాన్ని పొంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనము కన్సిస్టెన్సీ ఫాలో అవ్వలేదనుకో, మనం అన్ని చోట్ల సక్సెస్ కాలేం. ఫెయిల్ అవుతూనే వస్తాం.
అదే మనం కన్సిస్టెన్సీ ఫాలో అయ్యామనుకోండి, మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతాం. మనము కన్సిస్టెన్సీ వల్ల మనం చాలా అంటే చాలా విషయాలు తెలుస్తాయన్నమాట. ఒక్కొక్క మంత్‌లో ఒక్కొక్క విషయం అన్నట్టు, ఒక్కొక్క క్లాస్ నుంచి ఇప్పుడు మనం జూమ్ క్లాసెస్‌కి రోజు రావడం వల్ల రోజు ఒక అప్లైనర్‌ది, రోజు ఒక ట్రైనర్‌ది క్లాస్ ఉన్నప్పుడు, వాళ్ళు చెప్పే క్లాస్ మనం జాగ్రత్తగా వింటే అట్‌లీస్ట్ 3 పాయింట్స్ అయినా మనకు కనెక్ట్ అయితాయి. 3 పాయింట్స్ కనెక్ట్ అయితే అట్‌లీస్ట్ 1 పాయింట్ అయినా మనము ఫాలో అవుతాం. అదే మనము అసలు క్లాస్‌కే అటెండ్ కాకపోతే, మనకు 3 పాయింట్స్ కనెక్ట్ గావు. మనం ఏమి ముందుకెళ్ళలేం. అదే మనం ప్రతిరోజు క్లాస్‌లో జాయిన్ అవ్వడం వల్ల, మనకంటూ ఒక పాయింట్ తెలుస్తుంది. మనం ఒక పాయింట్ ఫాలో అవుతూ వస్తాం. మనకు 3 పాయింట్స్ తెలిస్తే 1 పాయింట్ అయినా మనం ఫాలో అయితాం. కాబట్టి మనం చేసే వర్క్‌లో మనం ఎక్కడైనా విజయం పొందాలి అన్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. డోంట్ ఎక్స్‌పెక్ట్ ఇన్ అవర్ గ్రోత్ వితౌట్ కన్సిస్టెన్సీ ఇన్ డూయింగ్ అవర్ వర్క్. మనము ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీ లేకుండా మనం ఆ వర్క్‌లో ఫలితాన్ని ఆశించడం మన బుద్ధి తక్కువ. మనము ఫలితాన్ని ఆశించాలి అంటే దాని ద్వారా మనం కన్సిస్టెన్సీని ఫాలో అవ్వాల. కన్సిస్టెన్సీ ఫాలో అయినప్పుడు మాత్రమే మనం విజయం అనేది పొందుతాం. సో, కన్సిస్టెన్సీ ఈస్ ద కీ టు గెట్ సక్సెస్. కన్సిస్టెన్సీ ఫాలో అయినప్పుడు మనం సక్సెస్ అనేది పొందుతాం. నెక్స్ట్ ఫోర్త్ కీ డిసిప్లైన్. Discipline is a good habit and it is big habit to human. డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెంచితేనే వాళ్ళు పెద్దయినాక గొప్ప స్థాయిలో ఉంటారు. అదే వాళ్ళకు డిసిప్లైన్ నేర్పించకపోతే వాళ్ళు ఖచ్చితంగా పెద్దయినాక ఒక సక్సెస్ పీపుల్ లిస్ట్‌లో వాళ్ళు ఉండరు. మనము నిద్ర లేసే దగ్గర నుంచి కూడా డిసిప్లైన్ అనేది ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ వెస్టేజ్‌లో క్లాసెస్ 5:30 నుంచి ఉంటాయి. 5:30కి మనం క్లాస్ వినాలి అని అలారం పెట్టి దాన్ని ఆపేసి పనుకున్నామనుకోండి, అక్కడ మనకు డిసిప్లైన్ ఉన్నట్టు కాదు. మనకు అలారం మోగింది మనం లేసి కూర్చొని క్లాస్ వినాలి. మనకు కావాలి. మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాం గాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. డిసిప్లైన్ అంటే మనం చేయాల్సిన పనిని మనకు చేయవలసిన టైంలో మనకిష్టం ఉన్నా లేకున్నా చేయడమే డిసిప్లైన్. మనం అనుకున్న టైంలో, మనం కోరిన టైంలో క్లాస్ రాదు గదా! వచ్చిన టైంలో మనం ఇన్ టైంలో జాయిన్ అయితే మనకంటూ పాయింట్స్ అనేటివి తెలుస్తాయి. అలా చేయకపోతే మనకు పాయింట్స్ అనేటివి తెలియవు. మనం ఎర్లీ మార్నింగ్ లేయడం వల్ల మనకు టైం అనేది ఉంటుంది. మనం హ్యాపీగా ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చు. ఎక్సర్‌సైజ్ చేసుకుంటే మనం హెల్త్ చాలా బావుంటుంది. అదే మనం ఎక్సర్‌సైజ్ చేయకపోతే మన హెల్త్ బావుండదు. నువ్వు అక్కడ మార్నింగ్ ఎగ్జాక్ట్‌లీ లేసావు కాబట్టి నువ్వు ఎళ్ళావు. నీ హెల్త్ బాగా చేసుకున్నావు. నువ్వు తినే ఫుడ్ దగ్గర కూడా నువ్వు ఖచ్చితంగా డైట్ అనేది ఫాలో అవ్వాలి. టైంకి తిన్నావనుకో, ఇప్పుడు 9కి, 12:30కి, 8కి ఇలా ఫినిష్ చేసావనుకో, నీ మీల్స్, నీ హెల్త్ అనేది బావుంటుంది. నువ్వు డైట్ ఫాలో అయితావు. నీ హెల్త్ కరెక్ట్‌గా ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఎప్పుడో పనుకొని నేను మార్నింగ్ 5:30కి లెయ్యాలి అని చెప్పి అనుకుంటే లేట్ అయిపోతుంది. నువ్వు ఏ వర్క్ ఫినిష్ చేయలేవు. అదే నేను మార్నింగ్ 5:30కి లేయాలి కాబట్టి నేను నైట్ 10 కల్లా పనుకోవాలి అని చెప్పి నువ్వు ఫిక్స్ అయినప్పుడు, నువ్వు మొబైల్‌లో రీల్స్ కానీ, పోస్ట్‌లు గాని ఏం చూడకుండా లేదు నేను మార్నింగ్ ఖచ్చితంగా లెయ్యాలి అని నువ్వు ఫిక్స్ అయినప్పుడు, ఖచ్చితంగా నీ మెంటర్ నీకు చెప్పినప్పుడు, నీ అప్లైనర్ చెప్పిన విధానం నీకు నచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ ఫోను పక్కన పెట్టేస్తావు. నువ్వు పనుకుంటావు. మార్నింగ్ లేసి మళ్ళీ మార్నింగ్ జాయిన్ అయిపోతావు. నువ్వు అలా చేయడం వల్ల నీ సరౌండింగ్స్ పీపుల్‌ని కూడా హ్యాపీగా ఉంచుతావు. ఎందుకు అంటే నీకంటూ సమ్ నాలెడ్జ్ ఒస్తుంది. నువ్వు క్లాస్ విన్నావు. క్లాస్ విన్నప్పుడు నీకంటూ కొన్ని విషయాలు తెలుస్తాయి. విషయాలు తెలిసినప్పుడు నువ్వు నలుగురితో పంచుకుంటావన్నమాట. నలుగురికి పంచుకున్నప్పుడు ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఎక్స్‌ప్రెస్ చేస్తావు. వాళ్ళు నువ్వు వినింది గమనించుండరు. నువ్వు చెప్పే విధానాన్ని గమనిస్తారు వాళ్ళు. గమనించినప్పుడు నీలో ఉండే హ్యాపీనెస్సు నువ్వు ఎక్స్‌ప్రెస్ చేసే విధానము వాళ్ళకి నచ్చుతుంది.
అలా కాకుండా నువ్వు ఆ క్లాసెసే వినకపోతే నీకక్కడ ఎలా తెలుస్తుంది ఈ విషయాలు చెప్పారు అని చెప్పి. నువ్వప్పుడు నీ సరౌండింగ్ వాళ్ళకి నువ్వు చెప్పలేవు. అంత హ్యాపీగా నువ్వు ఉండలేవు. డిసిప్లైన్ అనేది అన్ని హాబిట్స్ కూడా మదర్ అన్నమాట. క్రమశిక్షణ ఉంటేనే మనం అన్నిట్లో గూడా సక్సెస్ అయితాం. మన క్రమశిక్షణ లేకపోతే మనం ఎందులో కూడా సక్సెస్ కాలేం. మన ఆరోగ్య విషయంలో గాని, నిద్ర విషయంలో గాని, మన వర్క్ విషయంలో గాని, మనం చేసే విషయంలో గాని, ఎందులో కూడా మనం సక్సెస్ కాలేం. మనం సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు అంటూ డిసిప్లైన్ అనేది ఉండాలి. డిసిప్లైన్ ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము. సో సే నో నో టు నెగెటివ్ థింగ్స్. ఎగ్జాంపుల్ స్లీపింగ్, ఈటింగ్, పోస్ట్‌పోన్ వర్క్. మనము డిసిప్లైన్ గా ఉండాలి అంటే మనకి నెగెటివ్ థింగ్స్ అన్నమాట. ఇప్పుడు నిద్రపోతాం. ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల మన వర్క్ డిలే అయిపోతుంది. ఇది నాకు నిద్రొస్తుంది రేపు చేస్తా ఈ వర్క్. పోస్ట్‌పోన్ చేసేస్తాం మన వర్క్‌ని. ఎక్కువగా తినేస్తూ ఉంటాం. ఇది నాకిష్టం. నేనెక్కువ తినాలి అనుకుంటా. అలా చేయడం వల్ల నీకే డైజెషన్ ప్రాబ్లమ్. అప్పుడు నువ్వే సఫర్ అయితావు. కాబట్టి దాన్ని కూడా నో అని చెప్పేసాలి. నిద్రొస్తుంది. నో. నేను ఈ వర్క్ ఫినిష్ చేసి పనుకోవాలి. అది డిసిప్లైన్ అంటే. డి ఈటింగ్ దగ్గర గాని, వర్క్ చేసే దగ్గర గాని, స్లీపింగ్ దగ్గర గాని మనం టైం పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ టైంకే చేస్తాం. సో, సే టు సే నో టు నెగెటివ్ థింగ్స్. మనం కొన్ని టెంప్టేషన్స్ అయిపోతామన్నమాట. మొబైల్‌లో ఒకటి చూస్తాం. ఒక రీల్ చూస్తే ఇంకో దానికి కనెక్ట్ అయిపోతాం. ఇంకోటి అలా చూస్తాం. అలా కాకుండా మనం నో నాకొద్దు అని చెప్పి పక్కన పెట్టేసామనుకోండి, మనం ముందుకెళ్తాం. అలా కాకుండా మనం చూస్తూ ఉంటే లేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్‌కి విల్లింగ్ టు సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే త్యాగం చేయగలగాలి. మనం కొన్ని విషయాలు మనం సక్సెస్ పొందాలి అంటే కొన్నిటిని త్యాగం చేయాలి. కొన్నిటిని త్యాగం చేసినప్పుడు మాత్రమే మనమంటూ సక్సెస్ అవుతాం. అలా మనకు త్యాగ గుణం లేకపోతే మనం సక్సెస్ కాలేం. త్యాగం అంటే ఇక్కడ పెద్దవి కాదు. మన మనం ఇందులో సక్సెస్ కావడానికి ఏవి త్యాగం చేయాలి? ఇప్పుడు మనం ఇందులో సక్సెస్ అవ్వాలి అంటే, ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలి అంటే దీని గురించిన ఇన్ఫర్మేషన్, దీని గురించి నాలెడ్జ్, మన ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ మనం తెలుసుకుంటే అప్పుడు మనం సక్సెస్ అయితాం. అలా కాకుండా వేరే రీల్స్ చూసినామనుకోండి, వేరే వర్క్స్ చేస్తా వచ్చామనుకోండి, అక్కడ మనకు టైమ్ వేస్ట్ అయిపోతుంది. మనం కంప్లీట్ చేయలేం. మన నిద్రని మనం సాక్రిఫైస్ చేయాలి. మన ఫుడ్‌ని మనం కొంచెం సాక్రిఫైస్ చేశామనుకోండి, మనం ఇందులో వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మనము నిద్రని కొంచెం సేపు సాక్రిఫైస్ చేసేసామనుకోండి, చేస్తే మనకు కొంచెం టైం అనేదొస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు మనం జాగింగ్‌కెళ్ళామనుకోండి, మనకు హెల్తొస్తుంది. ఈ హెల్తొచ్చినప్పుడు మనకు కరెక్ట్ టైంకి మన డైట్ అనేది ఫాలో అయ్యామనుకోండి, మన మైండ్ అనేది చాలా చురుగ్గా ఉంటుంది. మన మైండ్ చాలా చురుగ్గా ఉన్నప్పుడు, అవతలి వ్యక్తి చెప్పే విషయాన్ని చాలా తొందరగా మన మైండ్ అనేది గ్రాస్ప్ చేసుకుంటుంది. గ్రాస్ప్ చేసుకున్నప్పుడు, మనం అవతలి వ్యక్తికి చెప్పేయగలుగుతాం. చెప్పే కేపబిలిటీ మనలో ఉంటుంది. అప్పుడు మనం ఇందులో మనం సక్సెస్ అయితాం. సక్సెస్ అవ్వాలి అంటే మనం ఫుడ్ విషయంలో గాని, స్లీపింగ్ విషయంలో గాని సాక్రిఫైస్ అనేది చేయాలి. జంక్ ఫుడ్ తినగూడదు. జంక్ ఫుడ్ అది నాకిష్టం, ఇది నాకిష్టం అని చెప్పి మనం ఎక్కువ తిన్నామనుకోండి, మన వర్క్ మీద మనం ఎక్కువ కాన్సంట్రేషన్ చేయలేం. ఎందుకంటే మనకంటూ సమ్ హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం మన వర్క్ మీద ఫోకస్ చేయలేం. అదే మనము జంక్ ఫుడ్ మీద కాన్సంట్రేషన్ తగ్గించామనుకోండి, జంక్ ఫుడ్ మీదని సాక్రిఫైస్ చేశామనుకోండి, మనం డైట్ ఫుడ్ ఫాలో అయితాం. మనకి హెల్తీ ఫుడ్‌ని ఫాలో అయితాం. హెల్తీ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు మంచి హెల్త్ వస్తుంది. దాని ద్వారా మనం క్లాసెస్ అవన్నీ వినడానికి చురుగ్గా ఉంటాం కాబట్టి, దాని ద్వారా మనము వెల్త్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇఫ్ సాక్రిఫైస్ ద టెంపరరీ హ్యాపీనెస్ విచ్ కెన్ రిజల్ట్ పర్మనెంట్ సక్సెస్. మనం కొంచెం కొద్ది టైంలో, కొద్ది రోజులు టెంపరరీ హ్యాపీనెస్ పక్కన పెట్టేసామనుకోండి, మనం పర్మనెంట్ సక్సెస్‌ని తీసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఇది ఇష్టం, అది ఇష్టం అని చెప్పి మనం వెళ్తూ ఉన్నామనుకోండి, మనం సక్సెస్‌కి వెనక్కెళ్ళాల్సొస్తుంది. అదే మనం వాటిని పక్కకు పెడుతూ వచ్చామనుకోండి, మనల్ని సక్సెస్ వైపుకి పరిగెత్తిస్తుంది.
నెక్స్ట్ కి కంటిన్యూస్ లెర్నింగ్ యాటిట్యూడ్. మనం ఎందులో అయినా సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకునే గుణం ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. మనం ప్రతిరోజు కూడా నిత్య విద్యార్థిలాగా ఉండాలి. నిత్య విద్యార్థిలాగా ఉన్నప్పుడు మాత్రమే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకోగలుగుతాం. అలా మనం నిత్య విద్యార్థిలాగా లేనప్పుడు మనం విషయాలనేది తెలుసుకోలేం. మనము ఇప్పుడు వెస్టేజ్ లో క్లాసెస్ వస్తాయి. మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ ఉన్నప్పుడు పలానా ట్రైనరు పలానా క్లాస్ చెప్తున్నారంటే ఇది నాకు తెలుసులే అనుకున్నావనుకో నువ్వు ఆ క్లాస్ ద్వారా నువ్వేం తెలుసుకోలేవు. అదే మేడం గారి క్లాసు ఏం చెప్తారు మేడం గారు, ఈరోజు నేను ఏదైనా పాయింట్ తెలుసుకోవచ్చేమో మేడం గారి క్లాస్ ద్వారా అని ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ అయితే నేర్చుకుంటారు. ఎనీ పర్సన్ కెనాట్ సక్సెస్ వితౌట్ కంటిన్యూ లెర్నింగ్ యాటిట్యూడ్. ఎవరైనా గాని సక్సెస్ అవ్వాలి అంటే నేర్చుకోవాలి. నేర్చుకునే గుణం అనేది ఉండాలి. అలా ఎవరు నేర్చుకోలేరో వాళ్ళైతే సక్సెస్ కాలేరు. లెర్న్ ఫ్రమ్ లైఫ్ డూయింగ్ వర్క్ ఫెయిల్యూర్ పీపుల్. మనము ప్రతి పని ద్వారా కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. అది మన లైఫ్ లో గాని, మనం చేసే వర్క్స్ లో గాని, మనకు వచ్చిన ఫెయిల్యూర్స్ ద్వారా కూడా మనమంటూ కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు మనం సక్సెస్ అవుతాం. అలా మనం తెలుసుకోలేకపోతే మనం అదే స్టేజ్ లోనే ఉంటాం. నాకు ఇది ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది అని చెప్పి మనం ఆగిపోతే అక్కడే ఆగిపోతాం. కానీ ఆ కష్టాన్ని అధిగమించడం ఎలానో తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తాం. మనం ఏ పని చేసినా ఏదో ఒక విషయం అయితే మనం నేర్చుకోవచ్చు. సో లెర్నింగ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇప్పటి కాలంలో వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఇవన్నీ ప్రెజెంట్ ఉన్నాయి. కానీ లా 10 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళామనుకోండి ఇవన్నీ కూడా లేవు. ఎందుకు లేవు? అప్పటినుంచి వాళ్ళు ట్రై చేస్తూ వచ్చారు. ఏమి ఇప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! వాళ్ళెలా చేస్తారు? ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. వాళ్ళు కొత్తగా నేర్చుకుంటూ వచ్చారు. నేర్చుకుంటూ వచ్చారు కాబట్టి ప్రెజెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాట్సాప్ గాని, ఫేస్‌బుక్ గాని, యూట్యూబ్ గాని, ట్విట్టర్ గాని, ఇప్పుడు ట్రైన్స్ కూడా చాలా పడ్డాయి. ఎందుకు అంటే వాళ్ళు నేర్చుకుండేది ఎక్కువగా నేర్చుకుంటున్నారు. అన్నీ ఎక్కువగా అప్లై చేస్తున్నారు. అప్లై చేస్తున్నారు కాబట్టి ప్రతి ప్రతి ఫీల్డ్‌లోనూ చాలా ఇంప్రూవ్ అయింది. ఒక బైక్‌లలో గాని, ట్రైన్స్‌లో గాని, ఎయిర్‌పోర్ట్స్‌లో గాని ప్రతి దాంట్లోనూ ఇంప్రూవ్ అయింది. ఎందుకు ఇంప్రూవ్ అయింది? కంటిన్యూగా వాళ్ళు నేర్చుకోవడం మీద ఫోకస్ చేశారు. ఫోకస్ చేయడం వల్ల ఇంకా ఏది కొత్తగా, ఇంకా కొత్తగా, ఇంకా కొత్తగా అని వాళ్ళు ట్రై చేశారు కాబట్టి ప్రెజెంట్ మన ముందర ఇన్ని రకాలుగా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అదే వాళ్ళు నేర్చుకోవడం అదేదో ఫస్ట్ ఓల్డ్ ట్రైన్ ఏదో ఉంది దాంతోనే అన్ని అదే ఉంది కదా! సర్లే దాంతోనే ఎళ్ళొస్తారు అని అనుకోలేదు జనాలు. అలా అనుకోనుంటే అక్కడే ఆగిపోయేవాళ్ళు. కానీ అలా అనుకోలేదు. ఇంకా కొత్తగా ట్రై చేద్దాం. ఇంకా మనం నేర్చుకుందాం. ఇది చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఇంగా నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు మన ముందర ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇఫ్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఈస్ నాట్ దేర్, నో పాసిబిలిటీ ఫర్ ఇన్వెన్షన్ అండ్ సక్సెస్. లెర్నింగ్ యాటిట్యూడ్ లేనప్పుడు సక్సెస్ అనేది ఉండదు. కనుక్కోవడాలనేటివి ఉండవు. లెర్నింగ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఇంకా కొత్తగా తెలుసుకుంటూ ఉంటారు. సక్సెస్ అవుతూ ఉంటారు. చాలా విషయాల్లో కూడా ఈ లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో అవ్వాల్సిన విషయం. ఎప్పుడైతే నేర్చుకుండేది మొదలు పెడతారో, ఎప్పుడైతే నేర్చుకోవాలి అనే తత్వం ఉంటుందో, అప్పుడు వాళ్ళు అందులో సక్సెస్ అవుతారు. అలా కాకుండా నాకిది తెలుసు, నాకు ఇది తెలుసు, ఇది ఇంతే కరెక్ట్ అనుకుంటే నువ్వు అక్కడికే ఆగిపోతావు. లేదు అని చెప్పి ఇంకా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా కూడా ఒక్కొక్క పాయింట్ అనేది నువ్వు తెలుసుకుంటూ వస్తావు. నెక్స్ట్ లిజనింగ్ ఎబిలిటీ. లిజనింగ్ ఎబిలిటీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వి షుడ్ హావ్ లిజనింగ్ యాటిట్యూడ్, క్వాలిటీ, ఫిలాసఫీ. లిజనింగ్ అంటే వినాలి. వినే తత్వం అనేది ఉండాలి. మనం అవతలి వ్యక్తి చెప్పినప్పుడు, మనం విన్నప్పుడు, అవతలి వ్యక్తి చెప్పేది మనం వినే కేపబిలిటీ ఉండి మనం విన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అయితాం. అలా మనం వినలేకపోతే మనం సక్సెస్ కాం. ఎందుకు అంటావా? ఇప్పుడు మనకు వెస్టేజ్‌లో ప్లాన్ గురించి చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు మనం వినే కేపబిలిటీ మనకు ఆ లిజనింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి
మనం ఆ రోజు ఆ ప్లాన్ విని ఖచ్చితంగా ఇందులో నేను సక్సెస్ అవ్వాలి అని ఇందులో జాయిన్ అయ్యావు. అదే నువ్వక్కడ దాని మీదే వాళ్ళు చెప్పేటప్పుడే నువ్వు వినకపోయుంటే దీని ద్వారా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది నీకు తెలిసేది కాదు. మనం ఇందులోకొచ్చిన తర్వాత గూడా మనకు తెలిసిన విషయాన్ని మాత్రమే నాకిది తెలుసు, ఇది ఇంతే అని చెప్పి మనం కామ్ అయిపోకూడదు. ఇంకా కూడా మన ట్రైనర్స్ మనకు మంచి మంచి సీనియర్ ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పే క్లాసెస్ అన్నీ కూడా వింటూ వచ్చామనుకోండి, మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. అలా కాకుండా మనం వాళ్ళ క్లాసెస్ వినలేదంటే మనకు వచ్చే నాలెడ్జ్ అనేది తగ్గిపోతుంది. లిజన్ టు ద వర్డ్స్ ఆఫ్ అచీవ్డ్ పీపుల్ సక్సెస్ జర్నీ, సక్సెస్ స్టోరీస్. మనము ఎప్పుడు కూడా అచీవ్ అయిన పీపుల్ అంటే వాళ్ళ గోల్‌ని వాళ్ళు ఎలా రీచ్ అయ్యారు? వాళ్ళ సక్సెస్ జర్నీ ఏంటి? వాళ్ళు ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి ఎలా కష్టపడ్డారు? అనేది మనం విన్నప్పుడు మాత్రమే మనం అందులో సక్సెస్ అయితాం. అలా కాకుండా మనము వాళ్ళ స్టోరీస్ మీద, వాళ్ళ వాళ్ళ సక్సెస్ జర్నీ మీద మనము ఫోకస్ చేయలేదనుకో, మనము ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఎలా వెళ్ళాలి అనేది దాని మీద కాన్సంట్రేషన్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గోల్‌ని ఎలా రీచ్ అయ్యారు అనేది మనం తెలుసుకోవాలి. వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు వాళ్ళెలా రీచ్ అయ్యారో తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఫోకస్ చేయగలుగుతాం. లిజన్ టు ద వర్డ్స్ ఆఫ్ పేరెంట్స్, టీచర్స్, మోటివేటర్స్. మనం ఎప్పుడు కూడా మన పేరెంట్స్ మాట, టీచర్స్ మాట, మన మోటివేటర్స్ మాటలు వింటూ ఉండాలి. వాళ్ళు మనల్ని మోటివేట్ చేస్తూ మనకు ఎలా వెళ్తే మనం సక్సెస్ అయిదాం అనేది చెప్తూ వస్తారనమాట. లిజన్ టు ద నెగెటివ్ వర్డ్స్ అబౌట్ యూ బై అదర్స్ అండ్ నీడ్ టు ద కరెక్ట్ ద నెగెటివ్స్. నువ్వు ఇంకా నీ శత్రువులు అనే విషయాలను కూడా నువ్వు వినాలి. ఎందుకు అంటే, నీ ఫ్రెండ్స్ కన్నా నీ శత్రువులకే బాగా చెప్తారు. నువ్వు ఏం మిస్ చేశావు అనేది. కాబట్టి వాళ్ళ మాటలు కూడా నువ్వు విన్నప్పుడు మాత్రమే నీలో ఉండే తప్పుల్ని నువ్వు కరెక్ట్ చేసుకోగలుగుతావు. అలా నువ్వు వాళ్ళ మాటలు నేనేంటి వినేది అని చెప్పన్నావనుకో, అప్పుడు నువ్వు సక్సెస్ కాలేవు. వాళ్ళ మాటలు కూడా నువ్వు విని నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఎప్పుడు కూడా నీ పేరెంట్స్, టీచర్స్, మోటివేటర్స్, నెగెటివ్ పీపుల్ మాటల్ని కూడా వినాలి. విని నువ్వు సక్సెస్ అవ్వాలి. ఏ పర్సన్ వితౌట్ లిజనింగ్ ఎబిలిటీ కెనాట్ ఫార్వర్డ్ అండ్ డిడ్ నాట్ సక్సెస్. నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లిజనింగ్ ఎబిలిటీ అనేది ఉండాలి. లిజనింగ్ ఎబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ముందుకెళ్తావు. నెక్స్ట్‌కి నెవర్ క్విట్ యాటిట్యూడ్. మనము ఎప్పుడు కూడా మన కోరికను మన కోరికను మనం మధ్యలో తుంచకూడదు. ఎందుకు అంటే మనము లాస్ట్ స్టెప్ దాకా వెళ్లి, ఇంగ లాస్ట్ వచ్చే మొమెంట్‌లో మన గోల్ సక్సెస్ అయ్యేటప్పుడు మనం ఆపేసొస్తాం. అలా చేయడం వల్ల నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం అనేది ఉండదు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ గోల్‌ని రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు గోల్‌ని రీచ్ అయ్యే వరకు నువ్వు వర్క్ చేయాలి. అంతేగాని మధ్యలో కట్ చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే లాస్ట్ ఒక్క స్టెప్ ముందర వచ్చేస్తారు. వాళ్ళకక్కడ సక్సెస్ వస్తుందని తెలీదు. కానీ నేనిన్ని రోజులు కష్టపడ్డాను గదా! నాకు రాలేదు. కాబట్టి నేను వదిలేస్తున్నా అని చెప్పంటారు. కానీ వాళ్ళు ఆ ఒక్క స్టెప్ ఎళ్ళిపోతే సక్సెస్ అయిపోతారు. అందుకే సక్సెస్ అయ్యే పీపుల్ ఎప్పుడు కూడా 0.01% లోనే ఉంటారు. అదే ఫెయిల్ అయ్యే పీపుల్ 99.99% దాకా పోతారు. ఎందుకు అంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ గోల్ అనేది ఇంగ నేను రీచ్ అవ్వలేను అనుకుంటారు. అందుకని వాళ్ళు వదిలేస్తారు. కానీ ఎలాగైనా నేను సాధించాలి అని అనుకుంటాడు కాబట్టి అంతమంది మాత్రమే సక్సెస్ అయితారు. నెవర్ క్విట్ వర్కింగ్ ఆన్ యువర్ గోల్స్. ఫెయిల్యూర్ మీన్స్ క్విట్టింగ్. మనము ఓడిపోవడం అంటేనే మనం ఆ దాన్ని మధ్యలో వదిలేస్తేనే ఓడిపోయినట్టు. మనం ఎప్పుడు కూడా వదలకూడదు. మనం గెలవాలి అంటే చివరి ప్రయత్నం దాకా మనం చెయ్యాలి. సో వెనెవర్ యూ మస్ట్ హావ్ నెవర్ క్విట్ యాటిట్యూడ్. విక్టరీ విల్ బి యువర్స్. మనం ఎప్పుడైతే మనం వదలకుండా మనం చేస్తామో, మనం ఆ పనిని ఫినిష్ చేస్తామో, అప్పుడు విజయం మన దగ్గరుంటుంది. అంతేగాని మనం మధ్యలో వదిలేస్తే, మనం భయపడితే మన దగ్గరికి విజయం రాదు. నెక్స్ట్ పాయింట్. డోంట్ బి అఫ్రైడ్ టు టేక్ రిస్క్. మనం రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ కూడా భయపడకూడదు. భయపడ్డామనుకో మనం అక్కడే ఆగిపోతాం. భయపడకుండా మనం ముందడుగు వేసినప్పుడు మాత్రమే మన గోల్‌ని మనం రీచ్ అవ్వగలుగుతాం.
వెనెవర్ యూ సెట్ ఎ గోల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ట్రై టు మూవ్ ఫార్వర్డ్, యూ ఆర్ బౌండ్ టు టేక్ రిస్క్. మనం గోల్ ని ఎప్పుడైతే సెట్ చేసుకుంటామో అప్పుడు మనం రిస్క్ తీసుకోవాలనుకుంటాం. అదే మనం గోల్ ని సెట్ చేసుకోలేదనుకో, మనము రిస్క్ తీసుకోవడానికి భయపడతాం. నువ్వు ఖచ్చితంగా నేను ఇంత అమౌంట్ తీసుకోవాలి అనుకుంటున్నావు కాబట్టి నేను ఈ రిస్క్ తీసుకోవాలి అనుకుంటావు. కానీ అలా కాకుండా నేను రిస్క్ తీసుకొని నాకు వచ్చే సాలరీ చాలు అనుకుంటే నువ్వు అక్కడే ఉంటావు. నీ సాలరీ అంతే ఉంటుంది. ఇప్పుడు మన నిత్యావసరానికి వస్తువుల ధరలేమో పెరిగిపోతూ ఉంటాయి. మనకొచ్చే సాలరీ మాత్రం అట్లే ఉంటుంది. అప్పుడు లాస్ మనకే గదా! మనమే గదా ఇబ్బంది పడేది. అదే నువ్వు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు నీకు ఇంకొంచెం సాలరీ అనేదొస్తుంది. అప్పుడు నువ్వు గూడా అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు ఎన్ ఆహ్, లగ్జరీ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తావన్నమాట. నువ్వు రిస్క్ తీసుకోవడానికి భయపడితే నువ్వు లగ్జరీ లైఫ్ అనుభవించలేవు. ఏ పర్సన్ హూ కెనాట్ టేక్ రిస్క్ లివ్స్ ఇన్ ఎ కంఫర్టబుల్ జోన్ అండ్ లివ్స్ ఇన్ ఎ నార్మల్ లైఫ్. ఎవరైతే రిస్క్ తీసుకోరో వాళ్ళు ఎప్పుడు కూడా నార్మల్ లైఫ్ లోనే ఉంటారు. ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళు ఎక్స్ట్రార్డినరీ లైఫ్ లో ఉంటారు. వెన్ యూ టేక్ గ్రేటర్ రిస్క్ కెన్ అచీవ్ ద గ్రేటర్ సక్సెస్. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ రిస్క్ అనేది తీసుకుంటావో అప్పుడు నీకు గ్రేట్ సక్సెస్ అనేది వస్తుంది. అలా లేదనుకో నీకు సక్సెస్ అనేది రాదు. మనకు సక్సెస్ కావాలి అంటే మనం రిస్క్ తీసుకోవాలి. ఏ వర్క్ చేసినా మనకు ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ఎవడైతే ఎక్కువ రిస్క్ తీసుకుంటారో వాళ్ళు ఎక్కువ సక్సెస్ పొందుతారు. ఎవరైతే తక్కువ రిస్క్ చేస్తారో వాళ్ళు కంఫర్టబుల్ జోన్ లోనే ఉంటారు. వాళ్ళు నార్మల్ లైఫ్ లోనే ఉంటారు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, హ్యావ్ ఎ మెంటర్. లాస్ట్ కి, ఏ జర్నీ వితౌట్ ఎ మెంటర్ ఈజ్ లైక్ ఎ జర్నీ బ్లైండ్. ఎవరికైతే మెంటర్ ఉండడో వాడి జర్నీ అంతా కూడా చాలా బ్లైండ్ గా నడుస్తుంది. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మనకు ఒక గురువు ఉంటే ఆ గురువు దిశానిర్దేశం చేస్తాడు. నువ్వు ఇలా వెళ్తే నువ్వు సక్సెస్ పొందుతావు నాన్న, ఇలా వెళ్తే నీకు సక్సెస్ రాదు అని చెప్పి నీ గురువు నీకు ప్రతిసారి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటాడు కాబట్టి నువ్వు ముందుకెళ్తావు. నువ్వు ఎప్పుడైతే నీకు ఒక గురువు లేడనుకో, నువ్వు గుడ్డిగా ఎళ్తూ ఉంటావు. నీ జర్నీని నువ్వు రీచ్ కాలేవు. నీ సక్సెస్‌ని నువ్వు చేరుకోలేవు. సో, ఎ మెంటర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎవరీవన్ లైఫ్. ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ ఒక మెంటర్ అనేవాడు ఉండాలి. ఆ మెంటర్ ఎలా ఉండాలి? అతను హి మస్ట్ హావ్ బీన్ సక్సెస్‌ఫుల్ బై హిమ్సెల్ఫ్. అతను ఎప్పుడు కూడా అతను సక్సెస్ అయిన తనంతట తానుగా కష్టపడిన వ్యక్తి మనకు మెంటర్ గా ఉండాలి. యువర్ సక్సెస్ షుడ్ బి డిజైర్డ్. నీ నీ ఎదుగుదలని అతను ఆస్వాదించే విధంగా ఉండాలి. అతను మెచ్చుకోవాలి. నువ్వు పైకొస్తూ ఉంటే నేను బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అయితూ ఉంటే అతను సంతోషపడేలాగా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అయితావు. యూ షుడ్ బి ద పర్సన్ హూ గైడ్స్ యూ. నీకు ఆ విధంగా ఎవరైతే గైడ్ చేస్తారో వాళ్ళు నీ మెంటర్ గా ఉంటారు. అలా కాకుండా నిన్ను నెగెటివ్ గా చూసే వాళ్ళ దగ్గర నువ్వు సక్సెస్ కాలేవు. నువ్వు అతన్ని మెంటర్ గా అనుకున్నా నువ్వు పైకి రాలేవు. ఎప్పుడు కూడా ఒక మెంటర్ ఎలా ఉండాలి అంటే కష్టపడి తనంతట తాను కష్టపడి విజయాన్ని పొందిన వ్యక్తి మనకు మెంటర్ గా ఉండాలి. మనకు దిశానిర్దేశం చేసే వ్యక్తి మనకు మెంటర్ గా ఉండాలి. మన గొప్ మన మనం తీసుకున్న గో మనం తీసుకున్న మనం తీసుకున్న సక్సెస్ ని అతను హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఉండాలి. అట్లాంటి వ్యక్తి మనల్ని అట్లాంటి వ్యక్తిని మనం మెంటర్ గా ఎంచుకోవాలి. కన్క్లూజన్. సో ఐ విష్ ఎవ్రీవన్ టు యూజ్ దీస్ 10 keys to achieve your dreams and goals and get success in life. నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ 10 keys ని ఫాలో అయ్యి వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. వాళ్ళ గోల్స్ ని